చూస్తారు కదా బంక్లో ఎన్ని బండ్లు వచ్చేసినాయో. సీల్ గిట్ అయినా నాయన క్యాన్లలో తెచ్చుకోవాల్సి వస్తుంది. అమ్మా అంత కట్ చేయకు. మనం అన్ని పనులు చేసినాం. ఇక్కడ కూడా వచ్చి వరుస కోతలు అన్ని కోసినాం మనం. లేవు పోనీ అంటారు లేదా. హాయ్ దోస్తులు, ఫ్రెండ్స్, ఏమైందంటే మనం ఇక్కడికి 10 రోజులు అయితే మేము వచ్చి ఆటో నార్లకు వచ్చేసినాము. ఆటో నార్లకు వచ్చినాము. ఇలామెంటు మళ్ళీ టైర్ల పౌడర్ గీటర్ అన్నీ వేసుకున్నాము. కొంచెం బండి కూడా 80 స్పీడ్ పోతే బిరక్ కొడితే షేక్ అవుతుంది. స్టీరింగ్ ఒకటి చేపించుకున్నాము. స్టీరింగ్ బాక్స్ అట మళ్ళీ కింపిన్లు చేపించినాము. వెనక డమ్మి టైర్లు కూడా తేడా అవుతుంటే అవి కూడా చేపించినాము. చేపిస్తే ఆడ ఒక 8 రోజులు 7 రోజులు పట్టింది. ఆడ వీడికి వచ్చి ఆడికి 5 రోజులు మేము వచ్చి చేస్తాం, రేపు చేస్తాం, మాపు చేస్తాం, రేపు చేస్తాం అంటుంటే ఇక్కడనే అయిపోయింది. ఈ పాటిగా అన్లోడ్గా పోతుంది. లోడ్ అయితే మాత్రం అన్లోడే చేద్దాం మేము ఈసారే. ఈసారి మనకు షేట్ కూడా మన వీడియోలు చూస్తాడు. ఈసారి కూడా ఎందుకంటే మా షేట్ కూడా తెలుసా అని చెప్పింది. ఎందుకంటే సార్ ఏం పేరు సార్? నా పేరు రవీంద్ర సార్. దగ్గర కొద్దిగా లేట్ అయింది సార్. నీ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను అనుకున్నా మొత్తం బ్యాటరీ మీ బండిలో ఎప్పిస్తాను అనుకున్నాను సార్. ఓకే సార్, తక్కువ అయింది. మళ్ళీ నెక్స్ట్ టైం వస్తే మళ్ళీ మన 30 టన్ను అంటే మళ్ళీ ఇప్పుడు 18 టన్ అంటే కొన్ని మన కస్టమర్ నుంచి క్లియరెన్స్ రాలేదు, అక్కడ నుంచి పైనుంచి రాలేదు. దానివల్ల మీకు కొన్ని సార్. ఓకే సార్, ఏదైనా చేసేది మీరు అక్కడ మన ఇంకో లోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాను. జర్రారు సార్, దాని మీరుంటేనే అయితే జరా. ఆ షేటు కూడా పని గింత లేకుండా చేపిస్తాడు. ఏ గింత పని ఉన్నా కూడా ఎమ్మడే చేపిస్తాడు. ఆ పైసా పోయినా లేక పని బండి కరెక్ట్ ఉండాలని టైర్ చూద్దురా ఇంత తేడా అరుగుతున్నా భయానికి చేపించిండు. మళ్ళీ ఇది ఇప్పుడు ఈ ట్రిప్ పోతే దొరుకుతుంది. ఇంకో ఈ స్టెప్ మధ్యాహ్నం స్టెప్ అసలే అరుగుతలేవు. అంటే ఈ డమ్మి టైర్ మొత్తం ఎక్సల్ తీసి పారేయరు. ఆఫీస్ కాడ అది షోరూమ్లా తీసి పైన తీసి మొత్తం పోయినట్టు బుషులు గీసులు అలా చిమ్ములు పోయినాయి అట్లా అన్నీ వేసారు. ఇప్పుడు ఎట్లా అరుగుతుందో చూడాలి. రేపు అయితే ఇక ఎట్లా చెప్తారో చదువుతాం. టైర్ రన్నింగ్ అవుతుంటే టైర్ ఎట్లా అరిగేది అప్పుడు చెప్పేస్తుంది. కంపెనీలో మన బ్యాటరీల కంపెనీలు ఏమిటంటే మన షాపులకు మళ్ళీ అది మన లారీలకు మన చిన్న బండ్లకు ఇక్కడ వచ్చే బ్యాటరీలు ఎవరు సార్ ఇయ్యరా మనకు లోడింగ్ వచ్చేది? అయ్యా 18 ఉన్నాయా? ఒకటి ఎంత ఉంటుంది సార్? అది ఎంత ఎన్ని కేజీలు ఉంటుంది? అది ఒకటికు మినిమం 500 కిలో ఉన్నాయన్నమాట. అమ్మని అది లెవర్ రాలే గాడికి ఆయన చేసుకుంటారు. మన ఇద్దరు మనిషి చాలు ఈయనకు. మా దాంట్లో ఇద్దరు మనిషి ఉండే డ్రైవర్ ముగ్గురు చాలు సార్. ఓకే, అంటే మెషిన్ తో చేస్తారు. మనం చేయలేం చేయడం. ఇక్కడ కంపెనీ అలా 5 రోజులు పెట్టుకొని ఉన్నాం. ఇన్నేమో హోటల్. ఇది చూడు ఒక ఛాయ్ చూడు ఎంత మంచిగా ఉందో. ఇది హోటల్ ఎట్లా ఉంది కాదురా నాయన. కానీ ఛాయ్ మాత్రం బాగుంది. తీయ ముద్దుగా ఉన్నది, ముచ్చట్లా ఆడుతున్నది. మజ్జిగ మాకుందా మీకేనా? ఎండాకాలం రోజు అయిన శాతం ఇట్లా మజ్జిగ కంపెనీలు ఏ కంపెనీ అయినా ఇట్లా పోస్తారు. అంతా జనాలు ఉన్న వర్కర్లు ఉన్నారుగా, మన వర్క్ చేస్తూ మంచిగా గరం మీద ఉంటారు అని అంత గరం మళ్ళీ ఇబ్బంది అవుతుంది. గరం మీద ఎండకు ఆనకు అని ఇబ్బంది అయితే ఏ కంపెనీలన్నా ఇట్లా పోస్తారు. ఇప్పుడైతే దోస్తులు ఇప్పుడైతే ఈ 6 రోజులు కావస్తుంది. ఇక లోడ్ చేస్తుండ్రు. ఇప్పుడు చేస్తారు అనంగా ఇప్పుడు చేస్తారు. చూడు బాబులు పూకు వచ్చిన దోస్తు రప్ప ఆడిపోయేలా కానీ నిమ్మలంగా గుట్టు ఊపిరిపాయ అన్నట్టు వస్తుంది. అదే వర్షం వస్తట్టుంది. మళ్ళీ ఏం చేయాలో ఏమో. ఈ దందా చేయరా నాయన. చెయ్యి నాయన. వర్షం వస్తాడు దందా రాని. వాళ్ళు వర్షం వస్తాయి అట్టల పీటలు దర్స్తేమో. నిమ్మల కింద డోరు వెనక పోయి మళ్ళీ వెనక ముందర పోయి అయిపోతుంది. పో జల్ది రాని ఆన వస్తాటుంది. ఇప్పుడైతే లోడ్ అయితే అయింది. పట్టా గిట్టా కట్టుకున్నాము. వెనక లోడ్ లేదు. మళ్ళీ విజయవాడలో సగం లోడ్ ఉంది. అది వేసుకుందని మిర్చి లోడ్ అట గోవాటి వరకు అది వేసుకుందని. ఎందుకంటే ఇప్పుడు ఈడ సగం లోడ్ కూడా దొరికింది. ఈడ ఇప్పుడు అయితే పేపర్లు వచ్చినాయి అన్నీ. ఇట్లని రైట్ గుండు రైట్ గుండు వరకు ఆడ బండి కట్టగాలని
రాడి రాడి ఇప్పుడే కట్ చేయకు, అక్కడ దిమ్మ తగ్గాలి. చిన్న కట్ చేయి, కొంచెం రైట్ గుండు, రైట్ పోడి రాడి రాడి అదే కటింగ్ రాడి లెఫ్ట్ కట్ చేసుకో, ఏ లెఫ్ట్ కట్ రాడి 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 సక్క చేయరు, అది జర సక్క చేసి నువ్వు ఇచ్చేదాం కదా. రాడి 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 ఆగరా, నువ్వే తోలుతు రావడం తోలుతలేడా లారీ. రాడి ఏయ్ పడి సైడ్ పని, ఆయనే తోలుతున్నట్టు బండి చిన్న కదా, పడి ఆ సైడ్కి ఆపు ఆపు ఆపు. ఏ ఇప్పుడైతే బిల్ట్ అయితే వచ్చినాయి. ఇక విజయవాడ ఏక్ పేపర్ దో పేపర్ చేయడం కానీ 2 పేపర్లు ఉండేగా. చలో చూడు దోస్తులు పేపర్లు అయితే వచ్చినాయి. ఇక బయలుదేరదాని పోయి ముందర కాట పెట్టుకోవాలి, ఎంత వచ్చిందో టన్నేజ్ చూసుకోవాలి. చలో మన ఇయాడికి 2 రోజులు మేము వచ్చి అప్పుడే వచ్చి లోడ్ చేస్తా అన్నారు. లోడ్ చేయలే, ఏం చేయలే. ఇక రేపు వచ్చే మూటలు వస్తున్నాయి, బండ్లు వస్తున్నాయి, ఆ చిన్న పళ్ళ మీద వస్తున్నాయి, సరుకు వస్తుంది, రాగా అన్నాడు. 2 రోజులు బండపెట్టిండు. 2 రోజులు బండపెట్టి ఇప్పుడు తీసుకొచ్చి గొయ్యిలో పెట్టి లోడ్ చేస్తామంటుంటారు. మరి ఇక ఎప్పుడు చేస్తారు వాళ్ళ ఆట మూటా వాళ్ళు భోజనం పోయారట, వచ్చినాక చేస్తా అంటారు. మరి ఏం చేస్తారో. ఫస్ట్ అయితే ఆడ మిర్చి రోడ్ చేస్తున్నారు. మిర్చి రోడ్ లోపల పెట్టేసినాం. లోపల పెట్టి పట్టాలు గిట్ట అన్నీ ఉడికి పెట్టుకున్నాం. మద్దతు చేసిన 2 కిలోమీటర్ల దూరం పోదాం. అది మళ్ళీ పౌడర్ వేసుకురావాలి, మిర్చి పౌడర్ అంటారు. పౌడర్ అంటే ఏ పౌడర్ నాయన నేను అనుకున్నా. మాకా ఏమో కారం పొడి అంటాం మేము. ఇక్కడ పౌడర్ వేసుకురావాలి, ఏమో పౌడర్ సార్ కూడా పౌడర్ లేదు నాయన మాకు కారం పొడి కానీ ముక్కు ఎట్లా కడతారో చెప్తుందా. పౌడర్ కాట బాగా బాబా ఈ బస్తాలే ఇయ్యరా, మిర్చి పౌడర్ బస్తాలు అది చూడు. ఇప్పుడైతే పౌడర్ బస్తాలు అయితే వేస్తారు. పౌడర్ అయితే నేను ఎన్నో మిర్చి పొడి 70 బస్తాలు 80 బస్తాలు వేస్తాను. మరి అది లైన్ చూసుకోవాలక మనం. ఒక లైన్ కొట్టినా నాయన ఇయ్య మీదకి వేయవలసిన, కింద మనకి అయితే వస్తే ఇబ్బంది అవుతుంది. నేను ముందర కొట్టుకొని అవుతుంది, వెనక మిర్చి బస్తాలు వేస్తే అయిపోవు. ఎన్ని బస్తాలు మొత్తం? 80 బస్తాలు అట. 1 2 3 4 లైన్లు కానీ దాంతో కానీ ఎండ అవుతుంది. మళ్ళీ మాకు పెట్టారా కారం అయితే ఒక డబ్బా తీసుకుపోయి ఇయ్యరు, కాలేనండి ఇవ్వాలి తక్కువ అంటారు. ఇక మా చేతి ఏం లేదు, దొంగప్పు కూడా ఏది పోయినా అని ఎత్తుకొచ్చినా అంటాడు. ఇక కూరగాయలు పోయినాడు, మొదలు పోయినాడు, అయిపోయినాయి అంటాడు. ఇక ఇప్పుడైతే మిర్చి పౌడర్ అయితే లోడ్ అయింది 80 బస్తాలు. మళ్ళీ పోయి మిర్చి లోడ్ చేసుకోవాలి. ఇక బస్తాలు ఆడ ఎన్ని బస్తాలు అమ్మ గేట్ పాసా గీరాడు కూడా ఆయన తీసుకో రాని కట్ చేసుకో, కట్ చేయి, అక్కడ ముట్టి చూసుకో, కట్ చేయి, దూరేద్దా కానీ. మన జనాలు చూడు ఎట్లుండ్రో, మన దగ్గర 20 మంది దాకా ఉండరు. ఎంతమంది ఉంటామే మీరు? 25 మంది అట. నీ అమ్మ అర్ధగంట చేపల్లో అవుతుంది లోడు. ఎంత అవుతుంది? అంతేనా? అదే ఫుల్ కట్ చేయి రాడి. నువ్వు మీద ఉండి వాళ్ళు కరెక్ట్ చెప్పుకోరు, ప్లాట్ఫామ్ మీద ఉండి కరెక్ట్ చెప్పుకోరు వాళ్ళన్నా. ఫుల్ కట్ చేయి రాడి. డోర్ కింద ఈడ దించాలా, మీద దిగాలి, ఈడ దించాలి. రాని డోర్ దించాలి నాన్న. చక్క చేసుకో, కట్ చేయకు. లెఫ్ట్ చేయి రాడి లెఫ్ట్ చేసుకో, లెఫ్ట్ కొంచెం
ముగ్గు వాళ్ళకు చల్లకుండా ఏం చేస్తారు ఈ బస్తాలు వేసేది 80 బస్తాలు మరి 180 బస్తాలు అన్నారు ఏం చేస్తారు ఉని అమ్మ పట్టలు వేసిపోయిందా ఉన్నా కింద పడతారా నాయన ఈ అమ్మ ఈ గాలి దూరం చల్లకుండా ఈ గాలి దూరం వచ్చింది అన్నా ఏం చేయాలి ఇప్పుడు మా బాధలు దేవుని ముడుతున్నాయి నాయన అటు సైడ్ కదా జర ఉండరా అదే జర గుమాస్ వస్తే ఇక ఆయన లెక్క పెట్టుకుంటే టెక్క వేసుడే ఇప్పుడైతే 4:30 అవుతుంది లోడ్ ఇప్పుడు మొదలు పెట్టారు ఇక ఎదువరి దాకా అవుతుందో తాళ్ళు కూర్స్తారో ఏం చూస్తారో ఎంత అంటారో ఇప్పుడైతే చూస్తాం ఇక మొత్తం ఎన్ని బస్సాలు వస్తున్నాయి మేస్త్రి 200 అయితే హైట్ జాదా అయితే హైట్ బాగా వస్తుంది తమ్ముడు క్యాబ్ మీదకి అయితే ఏం రాదట క్యాబ్ మందం వస్తే ఒక బస్సు వరుస వస్తే లేకపోతే రాదంటుండు కానీ అట్లయితే సెట్ అవుతుంది ఏం కాదు సంపూర్ణ చంపవచ్చు బండి మళ్ళీ లెక్చర్ బస్ పోయినా పోవచ్చు ఇక ఏ బ్యాటరీలు గిరిగా టక్క రావాలి మన రైలు డబ్బా ఉన్నట్టున్నది బండి ఆడికి సప్ప వేసుకొని పోతూ ఉండాలి ఇద్దరు గడతలు ఉండి దమ్మ ఎత్తుకొని చేస్తూనే ఉండాలి ఆడిపోయినా పని జరుగుతున్న ముందే పడతలేదు ఆ బండి వస్తే లోడ్ చేస్తారట అది లోడ్ చేస్తారా ఇప్పుడు బండి లోడ్ చేయాలా బాగానే కష్టం ఉందిగా మీకు చూడు మేస్త్రి ఇబ్బంది అవుతుంది దోస్తులు ఇప్పుడు లోడ్ అయితే అయిపోవచ్చింది వెనక ఒక వరుస వెనక లేపు నాన్న ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అట్లా మళ్ళీ గాడి ముచ్చి కనుక కాలిపోయినట్టు కాలిపోతుంది ఇంకా ముద్దుకుండాలి ఒక వరుస ఎక్కువ వేస్తే బండి అప్పుడు అన్నం వస్తుంది అది అది పని ముద్దుగా ఉండాలి బండి కూడా షో ఉండాలి అబ్బా ఎవరు కట్టిన అన్నట్టు ఉండాలి తొక్కుడే శేషాయ్ బస్సు వేయగానే ఎప్పుడైనా మొక్కలతోటి గుద్దేది చెప్పాలా మిస్టర్ నువ్వైనా ఇట్లా బస్సు వేస్తావా మొక్కలతోటి ఇట్లా గుద్దాలి ఎప్పుడైనా లోడు కట్టోడికి అది నేర్పాలి మరి నేను వచ్చేసేసేది నేను కూడా చేసిన అమలు పని మనం అన్ని పనులు చేసినాం ఇక్కడ కూడా వచ్చి వరుస కోతలు అన్నీ కోసినాం మనం చెరుకు కొట్టినా అన్నీ చేసినాం నేను కూడా నీ పని నేర్చాను కాదు ఏదో మా షేట్ పుణ్యాన్ని ఇట్లా నేర్చుకుని వచ్చాను కానీ ఓయిరా మూట మేస్త్రికే టీ దాకా వచ్చాక బండి సర్దిగా పెట్టుకో పట్ట చేస్తాం అంటుండ్రు తీ రాజా లెఫ్ట్ కటింగ్ ఉంది తీ పని అంత కట్ చేయకు ఏయ్ కట్ చేసుకో కట్ చేయి ఫుల్ కట్ చేసుకో ఓ రైట్ పడి రైట్ తాట పడినాక కీ అంటుందా రైట్ పడి అదే సింగిల్ వేసి ఎక్కువ ఉంటే గుంజుకోమంటున్నా पूरा डालते कि इधर आना का अंदर डालने का ऊपर उधर मारना इधर इधर बैठो जी అట్లా అయిపోయినావా కొంచెం ఆడుండే చూడు గోల్డ్ రింగులు హే తాడు వేసినాక మర్చేద్దాను నాన్న వెనక పో నాన్న ఈయనే ఉండు కాకపోతే నేను పోతా కానీ ఏ తాడు మధ్య తాగించారు చూడు జారిపోతుంది మేస్త్రి జారుతుంది చూడు వేసుకో నువ్వు ఇష్టం ఇక నేను చెప్పలేను ఇది జారుతుంది ఏ భయ్యా జారుతుందా ఇది ఇప్పుడు రింగ్ అవసరం లేదు ఇది ఒకటి సాదా గుంజరి ఇది ఒకటి సాదా గుంజరి ఓకే ఇప్పుడు మేము వచ్చేసి దివాన్ చెరువులో ఉన్నాం అనమాట ఇక్కడ ఏపీలో ఆల్మోస్ట్ అన్ని బంకులన్నీ క్లోజ్ అయిపోయినాయి బండ్లన్నీ స్టాప్ అయిపోయినాయి అనమాట రోడ్ల పైన చాలా వరకు ఆల్మోస్ట్ ఏదైనా ఎమర్జెన్సీ లోడ్ ఉందనుకో వాళ్ళు మాత్రమే రిక్వెస్ట్ చేసుకొని ఒక 1000 రూపాయలు 2000 కొట్టుకొని ఇట్లా వెళ్ళిపోతారు ఈ బ్రదర్ వాళ్ళు కూడా బండ్లు చూస్తారు కదా 3 బండ్లు ఇక్కడ ఆపుకోరు చిన్న బండ్లు ఈ బండి డీజిల్ అయిపోయింది డీజిల్ అయిపోతే వేరే బండి తాడు కట్టుకొని లాక్కొని వెళ్తారు అనమాట మన బ్రో వాళ్ళే వీడియోలు చూస్తారంట హై బ్రో హాయ్ మన బండి వచ్చేసి అక్కడ ఆపుకున్నాం దగ్గర నైట్ 3 o'clock నుంచి ఆగినాం ఇది ఒకటే పెద్ద బంక్ ఉంది ఇక్కడ ఈ రూట్లో వైజాగ్ దాకా అన్ని క్లోజ్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇక్కడ కడియప్లగ దగ్గర మన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసినాం ఆటో వాళ్ళకి తీసుకురమ్మని డీజిల్
వాళ్ళు కూడా 1000 రూపాయల కంటే ఎక్కువ కొట్టట్లేరంట. అక్కడ సైడ్ కూడా ఆల్మోస్ట్ బంద్ అయిపోయినాయి. ఏపీలో ఆల్మోస్ట్ అన్ని బంకులు బంద్ అయిపోయినాయి. ఇట్లనే ఉన్నదనుకో రేపు రోడ్ల మీద ఏ బండి కూడా తిరగదు, అన్నీ అయిపోతాయి కార్లతో సహా. నైట్ అక్కడ గుంటూరు దగ్గరనో అక్కడనే కొట్టించుకొని వస్తే అయిపోవు. ఏరో కొట్టేయకుండా మంచిగా చిన్న 3 బంకులు పోయినా షెడ్ అన్ని బందే ఉన్నాయి. నెగ్లిజెన్స్ ఎక్కువ అయిపోయింది తాతకి. నెగ్లెక్ట్ చేస్తుంది బాగా, బండి మీద ఇంట్రెస్ట్ పెడతలేదు. పెట్టదే చేసుకొచ్చిన ఆ డీజిల్ ఏమో అక్కడనే కొట్టిస్తే ఇక్కడ దాకా ఇక్కడ ఆయ ఉంది డైరెక్ట్ వెళ్ళిపో. మనకేమరకు ఎట్లా అవుతుందని అనకాపల్లిలో దొరుకుతుందంట. మళ్ళీ అనకాపల్లి దాకా వెళ్ళాలంటే ఇప్పుడు ఎట్లనైనా సరే మనకు ఒక 100 లీటర్లు కావాలి ఈజీగా. ఇది మనకు సగం లోడం బ్యాటరీ లోడ్ అయింది, సగం లోడం మిర్చి లోడ్ అయింది. అక్కడ ఒక 2-3 రోజులు వెయిట్ అయినా ఇక్కడ ఒక 2-3 రోజులు ఇక్కడ కొట్టించిన అయిపో, హైదరాబాద్లో కొట్టించిన అయిపో. 10,000 కొట్టించుకొని వచ్చిండు తాతయ్య. ఇక చెవిట వస్తే దూర్చుకుంటా అంతా. ఇప్పుడు బండ్లు పెరుగుతా ఉన్నాయి. ఇంకా మేము ఒకసారి ఆ బండి వేసుకొని పోయి చూసి వస్తాం. ఒకసారి క్యాన్ తీసుకొని పోయి క్యాన్లో ఒకవేళ ఉందనుకో ఒక 2-3 ట్రిప్పులు తిరిగి క్యాన్లో తెచ్చుకొని అలా పోసుకుంటా ఉంటాం. ఒక 50-100 లీటర్లు దొరికినా కానీ మనకు నయమే అవుతుంది. ఎక్కువ ఏం చేస్తాం, మా పరిస్థితులు గిట్టాయి నాయన. క్యాన్లలో తెచ్చుకోవాల్సి వస్తుంది. అమ్మా అట్లా పోయి చూసి వస్తాం ఏడాడు ఉంది డీజిల్ అని బంకులలో అన్నిట్లలో తిరిగి. తోలరా నేర్చుకుంటున్నా ఇవాళనే. చలో తాత అన్ని లోకల్ అన్ని బంకులు తిరిగి వస్తాం. యాక్చువల్లీ హైవే మీద ఏమవుతుంది అంటే హైవేలో అన్ని బండ్లు వెళ్తూ ఉంటాయి కాబట్టి బంకులలో డీజిల్ అనేది షార్టేజ్ ఎక్కువైంది. ఒకసారి కాలనీల లోపల చూసి వద్దాం, ఊర్లలో లోపల చూసేసి అక్కడ ఉంటే అక్కడ క్యాన్లను నింపుకొని వద్దాం. కదా అన్ని బండ్లు తోలాలి మా డ్రైవర్ అన్నప్పుడు. అల్లకెందుకు ఇప్పుడు ఇంతసేపు ఇల్లనే ఉంటుంది ఉందా ఊర్లో లోపల చూసేద్దాం. అదే మరి ఇప్పుడు ఈ బండ్లో పోయి తెచ్చుకుందాం. ఎట్లా ఇంటికి పోతున్నారు ఇక లోడు పోతలేరంట, క్యాన్సల్ అయిందంట. ఊతదేంది ఊతుందేంది అంతేనా? చూసురుగా పరిస్థితి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడు అనుకోలే, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని. కాక డ్యూటీ స్టార్ట్ కాగానే మాకు డీజిల్ షార్టేజ్, ఎండల మీద ఎండలు. ఆ ఎండ దెబ్బ కొట్టి అస్తట్టే ఉండి ఇవ్వాలి. రేపు ముసలోడు అడ్డం పడతట్టే ఉండు. ఏమో స్లోగానే పోతున్నా తెలియదు అంటే నడిపొస్తలేదు నాకు. మన ట్రాలీ బండి కాకుంటున్నట్టే ఆరన్ మంచిగా ఉందిగా వాయ్యా కిరికిరి అంటుందిగా. ఈ రోడ్ల మీద జామే ఉంది, ఎటు చూసినా కానీ బండ్లు మొత్తం ఫుల్ జామ్ ఉన్నాయి. డీజిల్ దొరుకుతలేదా? ఇంకా రేపు ఇక అయిపోయినట్టే ఇక పరిస్థితి. బంకులన్నీ బంద్ అయినాయి అనుకో, ఎవరు డీజిల్ దొరక 7 కానీ అయిపోతాయి బండ్లు. ఇప్పటికే మాది ఫస్ట్ లోడ్ అయింది, ఏది మన బ్యాటరీ లోడ్ అయింది దగ్గర 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి వచ్చి 2 రోజులు ఇక్కడ గుంటూరులో అయినాం మిర్చి లోడ్ కోసం. ఆ ఎండలకి చచ్చినాం. ఎండలు చల్లకుండా అమ్మో ఉడకపోస్తుంది. చూడు చెవటలుగా నీళ్ళు కారుతున్నాయిగా ఇట్లాంటే చూడు నీళ్ళు కారుతున్నాయి మెడలప్పంటే. అమ్మగా ఏం చేయాలి దేవుడా, సాగే వచ్చింది ఇక మాకు. ఒక్క దాంట్లో డీజిల్ ఉందనుకో కథం ఇక బండి వేసుకొని పోతూనే ఉంటాం బంక్. ఇక ఇక్కడ కొంచెం ఒక పెద్ద బంక్ ఉంటుంది, ఆ బంకులో ఒకసారి ట్రై చేద్దాం అడిగి. సర్వీస్ రోడ్లో పోతున్నాం. ఏంది ఇంత కర్మ వచ్చానే డీజిల్ కూడా వారేసా. బండ్లు వేసుకొని తిరిగినా కానీ దొరకట్లేదు. ఏడ డీజిల్ ఉందా అని చెప్పి సెర్చింగ్. మనకు తెలియదా? తీరా చూస్తారు ఏపీలో పలు చోట్ల బంకులు బంద్ అని చెప్పి అంటారు న్యూస్లలో. ఓని ఎక్కడికి అతారా నాయన ఇట్లా చేసిరు. ఈడ కూడా కొట్టించుకునేది ఆగి మనకి టోకెన్ ఇస్తే ఇక్కడ కొట్టించుకొని లోడ్ చేయించుకొని. పెద్ద బంక్ ఇది, కంపెనీ బంక్. అడుగుదాం ఇల్లు ఉన్నదంటే బండి చక్కగా తెచ్చి పెడదాం. ఈడ కూడా బండ్లు అయినాయి కానీ ఆయన ఓరి దేవుడు. చూడుర్రి బండ్లు మొత్తం చూడుర్రి, మొత్తం లారీలు మొత్తం ఆగిపోయినాయి. 7 కాడికి లైన్ పెట్టుకున్నాయి. ముందే లైన్ పెట్టిర్రు, మనం కూడా లైన్ పెట్టాల్సిందే. లేవు పోనీ అంటారు. లేదా పోనీ అంటారు. బండి అసలు బంక్లో కూడా రానిసలు. అవి చూడు స్టాక్ బండ్లు అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఇల్లనన్ను అడుగుదాం, ఇల్లు ఉందా? ఏ బంక్లో లేదు, అట్లనే ఉంది పరిస్థితిలో. లేదా లేదంటే 1000 రూపాయలు లేదా? ఒక 1000 రూపాయలు పోయి మొత్తం లేదా? క్యాన్ పట్టుకుపోతారు చూడు జనాలు. ఉంటాయి కదా జేసీబీలు, ట్రాక్టర్లు, లోకల్ బండ్లు. ఆ బండ్లు క్యాన్లు తెచ్చుకొని క్యాన్లలో కొట్టించుకొని పెట్టుకుంటారు. ట్రాక్టర్లు ఆగిపోయినాయి, ఎక్కడ బండ్లు అక్కడనే ఉన్నాయి నాయన.
వరికోత మిషన్లు వస్తాయి కదా చెట్టు అదే ఉరికోత మిషన్లు, ట్రాక్టర్లు, జేసీబీలు. ఊళ్ళో పోతారా మన రాజనగరం? అడిగిన ఊళ్ళో ఫోన్ చేసి ఇప్పుడు ఉందా ఎక్కడ లేదన్నా 5 బంకులు తిరిగాను, లేదు ఒక బంక్ లో వస్తుందంట, లారీ వేసుకుని వస్తేనే కొడతారంట, క్యాన్ లో గట్రా కొట్టరంట. ఎంత దూరం ఉంది? కడిపలంక అది ఇంకా స్టాక్ బోర్డు వ్యాన్ వస్తుందంట, వ్యాన్ వచ్చాక నీకు ఇన్ఫర్మేషన్ చేస్తా, ఓకేనా? లైన్ లో రాలేదా? లైన్ లో వెయిట్ చేస్తున్నారు అందరూ, నేను కూడా వెయిట్ చేస్తాను నీకోసం. ఏం చేస్తాం, ఇట్లా ఉంది పరిస్థితి. ఇంకా పోయేటప్పుడు యూటర్న్ చేసుకుని అడుక్కుంటూ పోతాం. ఏ బంక్లో ఉంటే బండి తీసుకుని వచ్చేస్తాం. అందులో కూడా అడుగుదాం. బండ్లు చాలా వరకు కార్లు అవి ఆగిపోయిన బండ్లు గుంజుకపోతారు, లాగుతారు. ఇక్కడ చూస్తురుగా ఈ బండి కూడా తాడు కట్టుకొని లాక్కపోతారు. డీజిల్ అయిపోతే నన్ను బంకులో డీజిల్ ఉంటుంది అని చెప్పేసి వేరే బంకుల దగ్గర గుంజుకపోతారు. వెనకాల 2-3 బండ్లు అట్లనే సిచ్యువేషన్. మామూలుగా ఎప్పుడైనా సరే ఖరాబ్ అయిన బండ్లకు టోయింగ్ చేసుకోపోతారు. ఇప్పుడు డీజిల్ అయిపోయిన బండ్లకు టోయింగ్ తీసుకోపోతారు. ఇక వీళ్ళు కూడా అట్లనే. ఇప్పుడు మన బ్రో వాళ్ళు కూడా బండిని వేరే బండిని లాక్కొని వచ్చారు. లేదా 1 లీటర్ పోయి 2 లీటర్ పోయి రాదా? ఒక 1000 లేదా 1000 లేదా? 1000 రూపాయలకు లేదా? చూసిరుగా ఇలా డీజిల్ లేదు. ఇంకో కారు గుంజుకోపోతారు. చూడు ఇందాకనో వేరే బండి గుంజుకోవేరు, ఇప్పుడు కారు గుంజుకోపోతారు. ఇట్లానే ఉంది పరిస్థితి. ఇందాకో బండి ఇప్పుడు కారు గుంజుకోపోతారు. మళ్ళీ ఏమైంది, అయిపోయిందా సారు డీజిల్? మళ్ళీ ఏ నుంచి పోయినాం ఆడికి వచ్చినాం. ఏడ ఒక సుక్క డీజిల్ కూడా దొరకలేదు. ఎంటీ క్యాను ఎట్లా పోయినాం గట్టినే వచ్చినాం. మళ్ళీ పండు చల్లకుండా ఎక్కడిది కథ. ఉన్న డీజిల్ అయిపోతట్టుంది కానీ ఏడ దొరుకుతలేదు దోస్తులు. ఇది సిచ్యువేషను. దిగుతాత పొద్దుగాల టైంలో వచ్చిన 3 గంటల నుంచి ట్యాంకర్ వచ్చింది. ఇప్పుడు 4 గంటలకు 5 గంటలకు వస్తున్నారు. 4:30 అవుతుంది. బండి అయితే లోపల తీసుకుపోతుంది. ఇక బంకులకి బండ్లు మాత్రం ఫుల్ వచ్చేసినాయి లైన్లో. అమ్మ చూస్తారు కదా బంకులో ఎన్ని బండ్లు వచ్చేసినాయో. ఈ బండి కూడా నైట్ నుంచి మనం ఎప్పుడైతే వచ్చినా అప్పటి నుంచి ఈ బండి కూడా ఆపుకునే ఉన్నది. ఆయన కొట్టియంగానే మనం ఆయనతో పాటు వెనకాల కొట్టించేస్తే అయిపోతుంది. అన్ని ఇప్పుడు వచ్చిన బండ్లే లైన్లో అక్కడ దా పెట్టుకో రోడ్ మీద దాకా. ఇప్పుడు మనం వెనక పోవాలంటే మళ్ళీ అడదాకా రివర్స్ చేసుకొని పోవాలి. అందుకనే ఇట్లాగా తిప్పుకొని వచ్చి పెట్టిన బండి వెనక. చూద్దాం మరి ఎంతసేపు పడుతుందో 5000 కోసం. లారీలో నీరు పెట్టిస్తారు. ఇక పక్కన 2 బండ్లలో ఫిల్ చేసిర్రు. ఇప్పుడు మనది 3వది. ఈ బండి అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనదే. ఈడ మాత్రమే లారీలో కొడుతురు. మిగతా అంతా కూడా అక్కడ లారీలు, కార్లు, డీజిల్ ఏమైనా సరే ఆ లైన్లో కొడుతురు మొత్తం. కానీ ఇక్కడ ఇంకెక్కువ అవుతుందని చెప్పేసి ట్రాఫిక్ జామ్ ఇదే కూడా ఓపెన్ చేసారు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత దారుణమైన సిచ్యువేషన్. డీజిల్ కోసం కానీ పెట్రోల్ కోసం కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు. ఓన్లీ మళ్ళీ ఏపీలోనే ఇది మన టీఎస్లో దొరుకుతుంది. చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ బార్డర్లో మన అశ్వరావుపేట అక్కడ సైడ్ కొట్టించుకొని వస్తున్నారంట. కోదాడ సైడ్ అక్కడ వెళ్ళి క్యాన్లు పట్టుకొని పోయి అక్కడ డీజిల్ కొట్టించుకొని ఇక్కడ వచ్చి ఇక్కడ బండ్లలో పోసుకొని పోతున్నారంట. చాలా బండ్లు చూసారు కదా పొద్దుగాల డీజిల్ అయిపోయి కార్లను వాటిని టోయింగ్ పెట్టుకొని గుంజుకోపోతున్నారు టాటా ఏసీలతో వాటితోటి. ఇప్పుడు వచ్చింది నాయన మన సీరియల్. పొద్దుగాల 3 గంటల నుంచి చూస్తే అది కూడా మళ్ళీ ఇప్పుడు మన ఫుల్ కొడతారంటే ఫుల్ లేదు 5000. పెరిగింది రేటు. అమ్మ 102 రూపాయలు ఉంది. 5000 కొట్టించుకున్నాం డీజిల్. చలో బయలుదేరుతున్నాయి. రావాలి ఎక్కాలి. ఏంది కర్మ, 5000 కోసం బతలాడు కొట్టించుకున్నాం. ఇంక 2500 కొడుతున్నారు అందరికీ. ధైర్యం వచ్చింది, ముళ్ళు జర లేచింది. కానీ రెడ్ లైట్ కూడా పోలే చూడ్రి. 5000 కొట్టిస్తే ఎప్పుడు మనం 30-40 కొట్టించటంలో 5000 కొట్టిస్తే ఎటు సరిపోతుంది. రెడ్ లైట్ కూడా పోలేదు. ఇంకా రెడ్ లైట్ పోతేనన్నా మనకు కొంచెం దూరం పోతుందని ధైర్యం ఉంటుంది. రెడ్ లైట్ పడంగానే అసలు డీజిల్ కొట్టించుకోవాలి. ఏంది కర్మ నాకు ఎటు అర్థమవుతలే. ఎంత దూరం పోతుందో ఏడా అయిపోతుందో బండి. ఇక పోయిందా బోనిస్తూనే ఉంటాం. ఇక ఏం చేస్తాం మరి. ఇప్పటికే టైం వేస్ట్ అయిపోయింది. రావాలి ఉడకపోతూనే పోస్తుంది. ఎన్ని నీళ్ళు తాగినా కానీ మళ్ళీ తాగుతూనే ఉన్నాం. ఆ 70 రూపాయల్లో పోతుంది. తాగి కూల్ నీళ్ళ బాటిల్ నిండిపోతున్నాయి బండి నిండా. కానీ ఆ దూపు అయితే ఆడతలేదు. అమ్మ ఇంకా అక్కడ ఎట్టుంటుందో నాయన అగర్తల కొండలల్లో గుట్టలల్లో పోతుంటే ఆ ఎండకి సస్సమో బత్తమో ముసలాడు అడ్డం పడతట్టే ఉండు. చలో బయలుదేరినాం. ఇక ఇక్కడ మళ్ళీ మనం అనకాపల్లి దగ్గరికి వెళ్ళినాక అక్కడ ఏదైనా బంకులు ఉంటే చూసుకొని దారిలో ఏడ బంకులో డీజిల్ ఉంటే అని కొట్టించేసుకుంటాం.
ఎందుకంటే ఏ బంక్లో పోయినా కానీ ఇదే పరిస్థితి, ఆడ 5,000 ఆడ 2,000 ఆడ 2,000 ఆడ ఏదో దొరుకుతాడు కొట్టించుకుంటూ పోవాలి. ఇట్లా ఉంది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు. ఎవరు వచ్చినా సరే కానీ ముందే వేరే అక్కడ కొట్టించుకున్నారు, అక్కడి నుంచి వస్తే ఒరిస్సాలో కొట్టించుకోరు, ఇక్కడ నుంచి వస్తే తెలంగాణలో కొట్టించుకున్నారు.